హరే కృష్ణ కృష్ణ. లేదు ఇప్పుడే సార్. ఇది రెయిన్ గన్ ఒకసారి చూసి వెళ్ళిపోతాం. దీని ఈ నెంబర్లు అన్ని మీకు ఇస్తాను. మీరు అరుణ నెంబరు అలాగే అంటే మీ దగ్గర ఉంటే చాలు కదా, అందరికి వద్దా? బ్యాంబూ ఆయన నెంబరు, రైన్ గన్ ఆయన నెంబరు. జుంజుమ కూడా మంచిదే, కానీ క్వాంటిటీ ఎక్కువ రాదు. మీరు పెట్టుకుంటే 12 ఆవులు పెట్టుకుంటే, ఒక నందిని పెట్టుకుంటే 1,50,000 నుంచి 3,00,000 రూపాయలు కూడా పాడి పరిశ్రమ ద్వారా తీయొచ్చు. పాలను అమ్మటం అనేది చెయ్యమాకండి. మీ ఇళ్ళకి ఎవరిని వచ్చి పాలు కొనుక్కుంటారంటే, లేకపోతే మీ షాపు, అవుట్లెట్, మీ హోటల్ దగ్గర కొంటారంటే పాలు అమ్మండి. పాలను డెలివరీ చేయటం అనేది అంత పని ఇంకోటి లేదు. లేదు, మీరు పాలని 1 గంట 3 గంటల లోపు దాని రూపం మార్చాలి. పాలని కాసి పెరుగు చేసేయాలి, తోడు పెట్టేయాలి, లేకపోతే పన్నీర్ చేయాలి, ఇది చేయాలి, కోవా చేయాలి. అదే పాలని పెరుగుగా మార్చేసి వెన్న తీసి నెయ్యి తయారు చేస్తే 100 ఇయర్స్ ఉంటుంది. ఎంత పాతదైతే అంత మంచిది. గాజు దాంట్లో, పింగాణి దాంట్లో దాచిపెడితే అంత మంచిది. అందుకనే మీరు పాలను అమ్మేయకుండా నెయ్యిని అమ్మడం చేయండి. నెయ్యిని మీరు కానీ చేస్తే మేము మీకు ప్రచారం చేస్తాం. గర్భిణీ స్త్రీల గురించి ఒక కార్యక్రమం చేసి మీ జిల్లాలో వస్తాను.